నమస్తే జిహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనము హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం చేయొద్దంటూ కూడా హైకోర్టు నుంచి పిటిషన్ అయితే దాఖలయ్యాయి. ప్రస్తుతం కోర్టులో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనము ఇక్కడ చూస్తుంటే గనక మనం అవతల పక్క ఏదైతే హుస్సేన్ సాగర్ కి అవతల పక్క రోడ్ లో మనకి భారీ బార్గేట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వినాయక నిమజ్జనాలు ఇక్కడ చేపట్టద్దంటూ కూడా గతంలో కూడా దీనిపైన కేసు అయితే నమోదైంది. దీనిపైన పిటిషన్లు కూడా దాఖలైన పరిస్థితి కూడా మనం చూసాము. దీని మీద కోర్టులో ఒక పక్క కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడే హుస్సేన్ సాగర్ లో వినాయకుల నిమజ్జనం అయితే చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎందుకు హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు చేపట్టదని కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అసలు హుస్సేన్ సాగర్ ని మొత్తం కూడా కలుషితం చేస్తున్నారంటూ కూడా పిటిషన్ లో దాఖలాలు అయితే వేశారు. ఎందుకంటే ఏదైతే పాస్ట్ ఆఫ్ ప్లారిస్ పిఓపితో చేసినటువంటి వినాయకులని ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి కూడా ఇక్కడ కలుషితం చేయొద్దంటూ కూడా కోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ వినాయకుల నిమజ్జనం అనేది యథావిధిగా కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే చూడొచ్చు మనము. అదే విధంగా ఇక్కడ క్వశ్చన్ అయితే చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఎందుకు మనం వినాయకులని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి అవతల పక్క మీరు ఒకసారి చూడొచ్చు, భారీ గేట్స్ అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఇక్కడ నుంచి అక్కడికి కూడా ఫ్లెక్సీలు కూడా కట్టడం అయితే జరిగింది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హుస్సేన్ సాగర్ పై ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో గణపతి నిమజ్జనం ఎక్కడ చేయాలంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ దగ్గర పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కట్టిన పోలీసులు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆ విచారణ కాకముందే హైదరాబాద్ పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు కట్టడం హాట్ టాపిక్ గా మారింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపితో చేసిన విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని కోరారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా చేస్తోందని చెప్పారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రతి సంవత్సరం గణపతి నిమజ్జనం కార్యక్రమాలను హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తారు. అయితే హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం వేడుకలు జరపకూడదని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంతో సాగర్ కలుషితమవుతోందని, దీని నుంచి చెరువులను హుస్సేన్ సాగర్లను పరిరక్షించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను వేసి హుస్సేన్ సాగర్ ను పూర్తిగా కలుషితం చేస్తున్నారని, దాన్ని పరిరక్షించాలని హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు గతంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినా నిమజ్జనం ఇక్కడే చేస్తున్నారని మరోసారి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి స్పందన వస్తోంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వద్దంటే ఎక్కడ చేయాలో చెప్పాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, హుస్సేన్ సాగర్ వద్దే మనకు బారిగేట్స్ తో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. మరి దీనిపై భక్తుల స్పందన ఏ విధంగా ఉంది ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాము. గతంలో కూడా చూసాము, ఇలానే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా యథావిధిగా భక్తులు ఇక్కడే రద్దీ పెరగడము, అదేవిధంగా ఇక్కడే నిమజ్జనం చేయడం అయితే కొనసాగించారు. మరి మనం చూసుకోవచ్చు, ఖైరతాబాద్ భారీ మహాగణపతిని కూడా ఎప్పుడు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటారు. 1 అడుగు ఫీట్ నుంచి మొదలై ఈ రోజు చూసుకుంటే గనక 70 అడుగుల ఫీట్ లో వినాయకుడు మనకు మహాగణపతిగా కూడా దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఖైరతాబాద్ మహా వినాయకుడిని ఎప్పుడు కూడా ఇదే హుస్సేన్ సాగర్ లో మనకి నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఈసారి కూడా ఇక్కడే చేయాలంటూ కూడా అక్కడ సిబ్బంది నిర్ణయించినప్పటికీ కోర్టు నుంచి ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయకుల్ని అసలు ఇక్కడ నిమజ్జనం చేయదంటూ కూడా చెప్తూ ఉన్నారు పక్క. అయినప్పటికీ నిమజ్జనాలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చేయకపోతే ఎక్కడ చేయాలంటూ భక్తులు పక్క ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ రోజైతే దీని మీద ఒక క్లారిటీ అయితే రానుంది కోర్టు నుంచి. ప్రస్తుతం ఈ రోజు దీనిపైన కోర్టు విచారణ కూడా చేపట్టనుందని కూడా చెప్పొచ్చు. మరి భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది, భక్తుల స్పందన ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సార్ నమస్తే అండి, ఇక్కడ వినాయకుల నిమజ్జనం ఏమైనా చేయనున్నారా? మట్టి వినాయకుడు
ఓకే. మట్టి వినాయకుడు అయితే పర్లేదు. కానీ కోర్ట్ నుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. గతంలో కూడా మనం చూసాం గదా! ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినటువంటి వినాయకులని నిమజ్జనం ఇక్కడ చేయకూడదంటూ కూడా కోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మరి ఈసారి కూడా అదే కోర్ట్‌లో విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసినటువంటి వినాయకుల్ని ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో యథావిధిగా భక్తులు ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. మరి ఈసారి కూడా అంటే ఖైరతాబాద్ వినాయకుడు చూసుకుంటే 70 అడుగుల ఫీట్ వినాయకుడు ఈసారి. అది కూడా ఇక్కడ చేయొద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు మట్టి వినాయకుడు అయినప్పటికీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం చేయొద్దంటూ చెప్తున్నారు. మరి మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మరి ఏం చెప్తారు దీని మీద? చెప్పండి. మేమైతే దీన్నే సపోర్ట్ చేస్తున్నాం, ఈకో ఫ్రెండ్లీ గణేష్ నే. సో మేము అదే నిమజ్జనం చేసుకుంటున్నాం. ఇది మట్టి వినాయకుడు. అవును. మరి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో వినాయకుల్ని నిమజ్జనం చేయొద్దంటే కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మరి వాళ్ళు అయినప్పటికీ ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఏం చెప్తారు? అంటే నాకు కూడా పెద్ద దాని గురించి ఐడియా లేదు. మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్లీకో గణేష్ అయితే నిమజ్జనం చేయడానికి వచ్చారు. అంటే చిన్న చిన్న వినాయకుల్ని మట్టితో కూడుకున్నటువంటి వినాయకుల్ని నిమజ్జనం చేయడం అయితే అప్పటి వరకు పర్లేదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులు. ఒక నిమిషం మాట్లాడడం. ఎక్స్క్యూజ్ మీ అండి. నమస్తే అండి. మీ పేరు? నమస్కారం. నా పేరు శివకుమార్ అండి. ఓకే. మనకి అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీకు తెలిసే ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినటువంటి వినాయకుల్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దంటూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ యథావిధిగా మీరు చేస్తూనే ఉన్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఏం చెప్తారు? ఏం మాట్లాడతారు? మంచి ప్రశ్న వేశారు మేడం. దానికన్నా ముందు నేను కూడా ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. వినాయకుడు కాదు కదా? అవును, కాదు. ఒకటి, దీనికి వినాయక చవితి మనము ఇప్పుడు జరుపుకోవట్లేదు. యుగ యుగాల నుంచి మనకు త్రేతాయుగం నుంచి కలియుగం వరకు జరుపుతున్నాం. ముందస్తు చర్యల భాగంగా వినాయక నిమజ్జనం చేస్తున్నాం, నవరాత్రులు జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాల కానీ సోది లేదా? ఇప్పుడే గుర్తుకొచ్చిన కోర్టు ఆర్డర్ అనేది అందరికీ ఈ విషయాలు తెలుసు. ప్రతి సంవత్సరం చెప్తున్నప్పటికీ చేస్తూనే ఉన్నారు. చెప్తున్నారు మేడం, నేను కాదనలేదు. ఈ గణేశుడు విగ్రహం తయారు చేసిన వాళ్ళకు పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇదే గవర్నమెంట్ ఇచ్చింది. పెట్టుకోవడానికి కూడా వాళ్ళకు ఉపాధి కలపాలని క్వశ్చన్ వేసి మీరే వాళ్ళ ఆన్సర్ మీరే చెప్పాలి. మరి వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్తే దాని తగ్గట్టు మేము చేసుకుంటామండి. కానీ దేవుని పేరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసినటువంటి వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం చేయడం వల్ల హుస్సేన్ సాగర్ అంతా కూడా కలుషితం అయిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. దాని వల్ల ఇక్కడ చేయొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. అవును మేడం, హుస్సేన్ సాగర్ ఇప్పుడే కలుషితం కాలేదు. గత 50 ఇది ఒకప్పుడు తాగే నీళ్ళకి మంచి, ఈ నగర ప్రజలకు తాగనీటికి వసతి ఉన్న ప్రాంతం ఇది. ఇది వినాయకులను ప్లాస్టర్ ఒకటే వేస్తేనే కలుషితమైందా? ఇక్కడ ఉన్న బహిరుగా ఉండే ఎండలో వాడే బహిర్భూమి ఇందులో కలవట్లేదా? దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయడం? ఈ పర్యావరణం మీద మీరు వేసామంటే ఇదే అవేర్నెస్ పబ్లిక్ కల్పించండి. ఓన్లీ మేము మా ప్రత్యేక హిందూ పండుగలకి ఇలాంటి ఆంక్షలు క్వశ్చన్ మార్కులు ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అది తప్పు. ఈ గవర్నమెంట్ కానీ ఎవరైతే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మా పండుగలకు రాసి క్వశ్చన్ పెట్టకండి. అందరికీ అన్ని విద్యాలయాలలో, పాఠశాలలలో, సంఘ సేవకులలో అందరికీ వివరించండి. పర్యావరణంకి ఇలాంటి వినాయకులు పెడితే బాగుంటుందో చెప్పండి. కానీ మా వినాయకులు పండుగలకే ఇలాంటి ఆంక్షలు పర్యావరణం ఖరాబ్ అని తప్పు. మా వినాయకులకు 21 ఆకులతో పూజ చేస్తాం. మరి అదెందుకు కనిపించట్లేదా? ఓన్లీ ఒక ప్లాస్టర్ ఆఫ్ ఈ కాస్మెటిక్స్ ఇవి కనబడుతున్నాయి వినాయకునికి. మేము నవరాత్రులను కుంకుమ, ఆకులు, ఒక్కలు వాటితో చేస్తాం. అది పర్యావరణానికి హితమే, కలుషితం చేసి కావు. సో మీరు అడిగిన పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకురండి ముందస్తు చర్యగా. అంటే వినాయక చవితి నవరాత్రి కంప్లీట్ అయ్యే ముందు కోర్టు ఆర్డర్ తీసుకుని తప్పది పబ్లిక్ ను అవగాహన చేసినట్టు అవుతుంది. సో చూసారు కదా, పబ్లిక్ అయితే కొంచెం దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద చాలా సీరియస్ గా కూడా వాళ్ళు ఖండిస్తున్నారు. ఎందుకంటే వినాయకులు తయారు చేసేటప్పుడు లేనటువంటి పర్మిషన్స్, ఆర్డర్స్, నిమజ్జనం చేసేటువంటి సమయంలో మీకు ఎందుకు గుర్తుకొస్తుందంటూ కూడా ఈరోజు అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు అట్లా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ఇక్కడ నిమజ్జనం చేయొద్దు అని ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ చేయాలో కూడా మీరే చెప్తే దాని ప్రకారం మేము నడుచుకుంటామంటూ కూడా ఈరోజు పబ్లిక్ రెస్పాండ్ ఇలా ఉందనే చెప్పొచ్చు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము.
కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్స్ గురించి మాట్లాడుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నటువంటి వినాయకుల్ని ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి కలుషితం చేయొద్దంటూ ఆర్డర్స్ ఇచ్చింది. ఓన్లీ మట్టి వినాయకుడిని మాత్రమే. సో మరి దీని మీద మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? మట్టి వినాయకుల్ని వేయటమే మంచిది నాకు తెలిసి. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం చేయొద్దంటూ కూడా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఏ వినాయకుడిని చేయొద్దంటూ కూడా చెప్తుంది. మరి దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఎట్లా స్పందించేది ఏమున్నా అట్లా వేయటం మంచిది కాదు. వేస్తే మన వాతావరణం కాలుష్యం, నీళ్లు కాలుష్యం అవుతాయి, మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి మనం. నీళ్ళు ఎప్పటికీ ఫ్రెష్ ఉంచుకోవాలి. మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు అంటే మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది జనాలు, కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే మరి ఇక్కడ ఎప్పుడైనా ప్రతి సంవత్సరం చేసేది ఇక్కడే హుస్సేన్ సాగర్ లో, మరి ఇక్కడ చేయొద్దని చెప్తే ఎక్కడ చేయాలంటే ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటంటారు? మట్టి వినాయకులు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ అట్లాంటి మనకు ఆరోగ్యం మంచిగా లేని పరంగా ఉంటే అవి వద్దు. మట్టి వినాయకులు అయితే పర్వాలేదు, చేసుకోవచ్చు. మట్టి వినాయకులే వేయాలని చెప్తాను నేను. ఇట్లా అదే చెప్తా ఉంటాను అంతే. సో చూసారు కదా, కొంతమంది రెస్పాన్స్ అయితే ఇలా ఉంది. ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కరెక్టే అంటున్నారు. ఎందుకంటే మట్టి వినాయకులు చేసుకోవడమే ఉత్తమం అంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని ఇక్కడ వేయడం నిజంగానే కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజంగా వాటర్ అన్ని కూడా కలుషితం అయిపోతాయి. ఒకప్పుడు ఇవి తాగునీరు, కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా అంతా కూడా కలుషితం అయిపోయినటువంటి నీరు. ఇది ఇప్పుడు అసలు పనికి రాకుండా ఉన్నటువంటి నీరు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దానివల్ల ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం మరికొంతమందితో. సార్ నమస్తే సార్, మీ పేరు? రాజేష్ రెడ్డి. సో ఇది చూసుకుంటే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీకు తెలిసే ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులని ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి కలుషితం చేయొద్దంటూ ఈరోజు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మరి దాని మీద మీ స్పందన ఏంటి, మీరు ఏం చెప్తారు? మేము ఇక్కడ నిమజ్జనం చేయడానికి వచ్చారు. ఇదేంటంటే స్టార్టింగ్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, మేము కాదు కదా. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని ఆపేయమని చెప్పాలి. మేము ఏమంటే ఉన్న తర్వాత పిల్లలు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. మట్టి వినాయకుడు అనేది ఈ మధ్యలో వచ్చిన, అంతకుముందు కాలం లేదు. పిల్లలకి ఇదే అట్రాక్షన్ ఉంది. మరి గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచే బంద్ చేస్తుంటే ఇవన్నీ రావు కదా. మెయిన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇట్. అంతకుమించి మేము ఏం చెప్పలేము. ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని ఇక్కడ నిమజ్జనం చేయొద్దంటూ కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటంటే? చేయకుండా ఎక్కడ వేస్తాం చెప్పండి. ఇక అంతే, మనం పెట్టుకుంటే దేవుని పూజ కార్యక్రమాలు చేసుకోవడానికి. మీరేం చెప్తారు? ఈ మట్టి వినాయకులే పెంచుతామా? సైంటిఫిక్ రీజన్ అయితే మట్టి వినాయకుడు ఇప్పుడు ఎమర్జెన్సీగా రెడీమేడ్ గా అమ్ముతారు కాబట్టి తాత్కాలికంగా తీసుకుంటున్నారు తప్ప అందరూ మట్టి మీద శాస్త్రీయ ఇప్పుడు సైంటిఫిక్ గా అందరికీ అవగాహన ఉంది. గ్యారంటీగా ఏంటంటే మట్టి అన్నది ఆరోగ్యానికి మంచిది, అలాగే వేరు కరిగిపోద్ది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మట్టినే ఎంకరేజ్ చేస్తాం అమ్మా. అది దానివల్ల ఏంటంటే అవి పారాప్లాస్టిక్ మాత్రం ఎంకరేజ్ చేయకూడదు. అవి చాలా వరకు దుర్వినియోగం. ప్రజలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు హుస్సేన్ సాగర్ లో వేసి కలుషితం చేయొద్దని చెప్పినప్పటికీ జనాలు చూస్తున్నారు కదా, ఎక్కడేయాలో తెలియక హుస్సేన్ సాగర్ లో వేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? దీని మీద వేయకూడదని చాలా వరకు గవర్నమెంట్లు కూడా చాలా వరకు ఇచ్చేస్తున్నాయి, అవేర్నెస్ చేస్తున్నాయి. అలాగే చాలా మంది మేధావులు, తెలివైన వాళ్ళు అందరూ కూడా దీన్ని ఇన్స్పైర్ చేసి ఏంటంటే మన వాతావరణం కలుషితం చేయకూడదు, పర్యావరణం కలుషితం చేయకూడదు. ప్రపంచానికి ముందు తీసుకెళ్లాలంటే, అభివృద్ధి చేయాలంటే ఇలాంటివన్నీ నిరోధించాలి. ఈ పారాప్లాస్టిక్ అన్ని నిమజ్జనంలో ఆటలు ఇచ్చేయకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చెప్పినప్పటికీ అయినా విజువల్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అసలు తయారు చేయడానికే మీరు అనుమతులు ఇవ్వకపోతే మేము ఇక్కడ నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉండదు కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ స్పందన అయితే ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. మీరు తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ కాకపోతే మేము ఎక్కడ చేస్తాము? ఎందుకంటే మనము చూస్తున్నాం తరతరాలు ఇక్కడే హుస్సేన్ సాగర్ లో వినాయకులు అన్నింటినీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు కొత్తగా మీరు ఇలాంటి ఆర్డర్స్ తీసుకొస్తే మేము ఎక్కడ నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కోల్పోతే మరి ఎక్కడ వేయాలో కూడా మీరే చెప్పండి అంటూ ఈ రోజు అధికారులని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. మాట్లాడదాం, మరికొంతమందితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక్కొక్కరుగా కూడా చిన్న చిన్న వినాయకులను తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మనకి. సో ఇక్కడ జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఒక్కొక్కటిగా వినాయకులు ఇక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి వినాయకులను తీసుకెళ్లి వాళ్ళు దగ్గరుండి అంటే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది జిహెచ్ఎంసీ వర్కర్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ భారీగా పబ్లిక్ తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి జిహెచ్ఎంసీ వర్కర్సే వాళ్ళు దగ్గరుండి తీసుకొని కూడా వాళ్ళు బాధ్యతలు అయితే వాళ్ళు కరెక్ట్ సక్రమంగా నిర్వహిస్తున్నారు.
నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు దగ్గర నుంచి వెళ్లి వాళ్ళు కూడా నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా మాట్లాడదాం మరికొంతమందితో. సో ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా అంటే పబ్లిక్ ఇంకా అవేర్నెస్ కల్పించడానికి చేస్తున్నారు. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికే హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చి మరి నిమజ్జనం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే ఆల్రెడీ నిమజ్జనాల కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి. చిన్న చిన్న వినాయకుల్ని తీసుకొచ్చి నిమజ్జనం చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అయితే మన ఖైరతాబాద్ వినాయకుడిని 11వ తారీఖు రోజైతే ఉదయం 5 గంటల నుంచే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ర్యాలీ అనేది కూడా భారీ బందోబస్తు కూడా స్టార్ట్ అయిపోతుందని కూడా మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ఖైరతాబాద్ మహా వినాయకుడిని మరి ఇక్కడే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చేయకపోతే ఎక్కడ చేస్తారంటూ కూడా పబ్లిక్ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి, మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఓ పక్క కోర్టులో విచారణ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి దీని మీద మరి వినాయకులు చిన్న చిన్న వినాయకులు అయితే ఇక్కడే నిమజ్జనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖైరతాబాద్ 70 అడుగుల మహా వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు, మరి ఇక్కడ కాదంటే ఎక్కడ చేస్తారు, మరి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సంజయ్ తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.